రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, ఉల్లికాడలు అరకప్పు, పచ్చిమిర్చి 3, పసుపు అర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి అర టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి అరకప్పు, నువ్వులు 1 కప్పు. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం రాగి బఠానీ ఈ రెండు కూడా తీసుకున్నాం. రాగి అంటే మనం పసిపిల్లల నుంచి చక్కగా ఇస్తాం, ఎందుకంటే కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాల్షియము, ఐరన్, ప్రోటీన్, ఫైబరు ఇటువంటి ఖనిజాలన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి రాగిలో. అంతేకాకుండా రాగి మనకు తరచూ తింటూ ఉండడం వల్ల హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తర్వాత హై బీపీని తగ్గిస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి క్యాలరీస్ ఎక్కువ బిల్డప్ అవ్వవు. సో దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా రాగి జావా, రాగితో రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటారు. అలా ఓవరాల్గా ఏంటి అంటే మనకి రాగి అన్నిటికీ బెస్ట్ అని చెప్పొచ్చు. మరి బఠానీ గురించి చెప్పాలి అంటే బఠానీ మనం తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి రెమెడీ అండి. హోమ్ రెమెడీ అంటారు కదా, అలా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో బేసిక్గా మనకు ఓవరాల్గా ఈరోజు రాగి అలాగే బఠానీ ఈ రెండు కూడా ఎముకల్ని చాలా చాలా స్ట్రాంగ్గా చేసేటువంటి పదార్థాలని చెప్పొచ్చు. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం కట్లెట్స్ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కట్లెట్స్ కోసం డైరెక్ట్గా ఇలా బఠానీలు వేసేస్తే మధ్యలో ఊడిపోయే అవకాశం, కట్లెట్ సరిగ్గా రాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ముందుగా కచ్చా పచ్చాగా రుబ్బేసుకుందాం. రుబ్బుకుంటే మనకి ఏంటి అంటే చాలా ఈజీగా ఉంటుందండి, అంతకన్నా ప్రాసెస్ ఏం లేదు. సో ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా, ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇలా చక్కగా మనము కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నాం. మళ్ళీ మొత్తం ఫైన్ పేస్ట్ కాదండి, జస్ట్ కచ్చా పచ్చగానే, అంటే పూర్తిగా అలా డైరెక్ట్గా వేయకుండా, అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సో ఇలా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాం కదా. ఏ కట్లెట్కైనా కూడా ఒక కన్సిస్టెన్సీ పరంగా మనం దాన్ని కట్లెట్స్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండాలి అంటే ఎక్కువగా మనం వాడేది ఏంటి అంటే బంగాళదుంపలు. ఉడికించిన బంగాళదుంపల్ని చక్కగా 1, 2 వేసేసుకుందాము. దీన్ని ఒక్కసారి ఫస్ట్ ఫోర్క్తో ఇలా మ్యాష్ చేసేసుకుందాం. తర్వాత మళ్ళీ అన్ని వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవచ్చు. బాగా ప్రాపర్గా దీన్ని మనం ఉడికించుకోవాలండి బంగాళదుంపలు, ఎందుకంటే మనకి ఉండలుగా లేకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కట్లెట్స్ కూడా కన్సిస్టెన్సీ బాగుంటుంది, కరెక్ట్గా వస్తాయి, లేకపోతే ఉండలుగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంతకుముందు కచ్చా పచ్చాగా దంచుకున్న బఠానీలను కూడా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి, టేస్టీగానే ఉంటాయి కాబట్టి. ఒక పిసర్ ఎక్కువ పడినా తక్కువ అంటే పడినా ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అంటే మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మీరు సన్నగా తరుక్కొని వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే రాగి. సో రాగి పిండి అందరి ఇళ్లల్లో ఉండేదే. సో దాన్ని కూడా మనము 2 లేదా 3 స్పూన్లు, అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. సో మధ్యలో పంటికి తగులుతుంది, పొరపాటున కొరికేస్తాము, అంటే మనకి చాలా కారం అయిపోతుంది అనుకుంటే కనుక మీరు చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు. నేను సాధారణంగా సేఫ్ ఆప్షన్లో ఉండడానికి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పేస్టే వేసుకోవచ్చండి. ఆ తర్వాత కాస్త పసుపు. సో ఆ తర్వాత మనం కాస్త ఆమ్చూరు పొడి కూడా వేసుకుందాం, అంటే కొంచెం మనకి ఆ చట్పట్ టేస్ట్ రావాలి కదా, బాగుంటుంది. ఆ తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. సో అన్నీ కూడా అంటే ఇటువంటి పొడులు అన్నీ కూడా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా దినుసుల పొడి, ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని పొడి చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. అస్సలు బయట నుంచి తెచ్చుకునే అవసరమే లేదండి, తెచ్చుకోకండి, అస్సలు బాగోదు, అంత ప్రిజర్వేటివ్స్. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఏవైతే ఇంట్లో చేసుకోలేమో వాటిని తెచ్చుకుంటే అట్లీస్ట్ ఒక అర్థం ఉంది, కానీ ఇంట్లో సులభంగా అది కూడా 5 నిమిషాల్లో అయిపోయేదానికి మాత్రం అస్సలు బయట నుంచి తెచ్చుకోకండి. ఓకే, అన్నీ వేసేసుకున్నాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని చేత్తోనే కలుపుకునే అవకాశం ఉంది, అంటే సరిపోతుందేమో చూద్దాం, ఎందుకంటే మనకు బంగాళదుంపల్లో కూడా మనకు నీరు ఉంటుంది. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. మీరు వేడి నీళ్ళు వేసినా పర్వాలేదు, మామూలు నీళ్ళు వేసినా కూడా పర్వాలేదు. 80% వరకు ఓకేనండి, కాకపోతే జస్ట్ కొంచెం లైట్గా, చాలా లైట్గా. మరీ జారుగా కూడా అవ్వకూడదు కదా, కట్లెట్ సరిగ్గా రావు. ఇది మనకు సాయంత్రం పూట
చక్కగా ఇన్స్టెంట్, ఇది కూడా ఇన్స్టెంటే అండి. మనం చేసుకున్నది ఏంటి, బంగాళదుంపల్ని మాత్రమే ఉడికించామంతే. మిగతా అంతా మన ఇళ్లలో ఉండేవే. అంటే ఇలా మనకు చపాతీ ముద్దలాగా రావాలన్నమాట ఓవరాల్గా. ఇలా వచ్చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పెనం మీద చక్కగా దీన్ని మనం షాలో ఫ్రై చేసుకోబోతున్నాం. ఇది కూడా మనము నెయ్యితో చేస్తున్నాం అనమాట, నూనె కాకుండా మనము నెయ్యి వేసుకొని దీన్ని షాలో ఫ్రై చేసుకుంటున్నాం. ఆహా, అసలు రాగి నెయ్యి కాంబినేషన్ అంటేనే అసలు సూపర్. సరిపోతుందండి ఇంతని హ్యాపీగా. మీకు ఇంకా కొంచెం మిగులుతుంది కూడా అనుకుంటున్నాను నేను. అందుకే ఎప్పుడు కూడా షాలో ఫ్రై చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ అబ్జార్బ్ చేస్తుంది మనం చేసే వంటకం తాలూకు నూనె నెయ్యో వాటెవర్. మీరు నెయ్యి కాకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అనుకోండి. సో మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాము. ప్లేట్ తీసుకొని ఇలా ప్లేట్లో ముందుగా నువ్వులు తీసుకుందాం. ఇది దేనికి అంటే మనం చక్కగా ఇలా చేతికి కట్లెట్స్ లాగా తయారు చేసుకొని దాన్ని నువ్వుల మీద అటు ఇటు అద్దుకొని ఆ తర్వాత మనము షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇదిగోండి చక్కగా రంగు కూడా మారింది. అసలు ఏదో చెప్పాను కదా, రాగి నూనెలో అయినా నేతిలో అయినా ఏదైనా కూడా అలా వేగితే భలే ఉంటుందండి రుచి మాత్రం. సో కరకరలాడుతూ ఉంటుంది. సో అయిపోయినట్టు. చూసారా, మనం ఎంత తక్కువ నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా కొంచెం నెయ్యి మాత్రం అలాగే ఉండిపోయింది. మనం వేసిందే చాలా చాలా తక్కువ యాక్చువల్గా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేసేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా ఆరోగ్యకరంగా కరకరలాడుతూ రాగి బఠానీ కట్లెట్స్ తయారైపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, ఉల్లికాడలు అరకప్పు, పచ్చిమిర్చి 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, పింక్ సాల్ట్ తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి అరకప్పు, నువ్వులు 1 కప్పు. రాగి బఠానీ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన పచ్చి బఠానీలను కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెతుపుకోవాలి. తర్వాత అందులో కచ్చా పచ్చగా రుబ్బుకున్న పచ్చి బఠానీలు, తరిగిన ఉల్లికాడలు, పింక్ సాల్ట్, రాగి పిండి, పచ్చిమిర్చి, పసుపు, ఆమ్చూరు పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో నెయ్యి వేసి కరిగిన తర్వాత కలిపెట్టుకున్న ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని చేతిలో కట్లెట్స్ లాగా ఒత్తుకొని నువ్వుల్లో అద్ది తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి బఠానీ కట్లెట్స్ రెడీ.